వారికి లేకపోయినా వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గడిచిన కాలం అంతా మనలందరినీ ఆయన రెక్కల నీడలో కాచి కాపాడి 2024 సంవత్సరం మన జీవితాల్లో ఎన్నో పరిస్థితులు అన్నీ మంచి జరిగినాయి అని నేను చెప్పను, కానీ ప్రతి పరిస్థితిలో కూడా మంచిలోనూ చెడులోనూ దేవుడే తన సన్నిధి మనతో ఉంచి ఆయన క్షేమకరమైన స్థితిని నీకు నాకు దయచేసి ఈ 2025 సంవత్సరాన్ని చూసే గొప్ప భాగ్యాన్ని ప్రభువు మనకి ఇచ్చారు. హల్లెలూయా. ఎందరో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. గడిచిన దినాన 31వ తారీఖు, ఫస్ట్ తారీఖు మేము ప్రిపేర్ అవుతున్నాం, 31st నైట్కి ప్రిపేర్ అవుతున్నాం. 31వ తారీఖు మా సంఘంలో ఒక ఆయన చనిపోయారు. ఇంకా అందరూ డల్ అయిపోయాం. చాలా ప్లాన్స్ చేసాం, చాలా ఏర్పాట్లు చేసాం, భోజనాలు అని చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేసాం, కానీ ఆ పరిస్థితులు బట్టి చేయలేకపోయాం. అంటే 31 వరకు ఆయనకు ఉంది లాస్ట్ రోజు, లాస్ట్ మినిట్ అలాంటి పరిస్థితులు. అయినప్పటికీ దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా ఆయన ఉచితమైన మహాకృప అండి, దేవుని కృపతోనే ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. అందరం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. మన మంచితనాన్ని బట్టో, మన గొప్పతనాన్ని బట్టో, మన తెలివిని వివేకాన్ని జ్ఞానాన్ని బట్టో మనం సజీవులంగా లేవు, కానీ కేవలం ఆయన ఉచితమైన కృప చేతనే నీవు నేను మనందరం కూడా జీవించుచున్నాం. హల్లెలూయా. ప్రియులారా, దేవుని పిల్లలుగా నిత్యము మనందరం కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఎందుకు మనం దేవుని స్తుతించాలంటే ఆయన మన దేవుడు, మన రక్షకుడు, మన ప్రభువు. ప్రతిదీ కూడా మన జీవితాల్లో ఆయనకి తెలియకుండా మన జీవితాల్లో ఏది జరగదు. ప్రతిదీ కూడా దేవుడే మన పక్షము గుండి గొప్ప కార్యాలు ప్రభువారు చేస్తూ ఉన్నారు. ఆయన కృప, ఆయన వాత్సల్యాన్ని బట్టి మాత్రమే నీవు నేను మనందరం కూడా ఈ రీతిగా ప్రభు సన్నిధిలో జీవించగలుగుతున్నాం. ఒక మాట మనం చూడండి. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన 34వ కీర్తనలో నుంచి ఒక మాటను మనం అదే ఒక మాట అంటారు, పాస్టర్ గారి చేతికి మైకును కుర్రోళ్ళ చేతికి బైక్ ఇవ్వకూడదంట. అయ్యగారు నాకు టైం చెప్పలేదు, ఎంత టైం అయ్యంటే చెప్పండి అంటున్నారు. అది అలా చెబితే మాకు అక్కడ స్టాప్ అయిపోద్ది. చెప్పండి అంటే ఇక వెళ్ళిపోద్ది, ఎంత లెక్క వెళ్ళదు తెలియదు. నా వెనక దైవజనులు ఉన్నారు కనుక ఎక్కువ నేను చెప్పను, కొద్ది నిమిషాలు చెప్పి సమయాన్ని దేవుని దాసులకు ఇస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నాకు ఇష్టమైన మాట ఇది. దావీదు మాట్లాడుతూ ఇక్కడ అంటాడు, 34వ కీర్తనలో అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని చెప్పి అంటా ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి మాట. దావీదు తన జీవితంలో నేర్చుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఇది. దావీదు దేవుని స్తుతించాడు, దేవుని ఆరాధించాడు, దేవుని గణపరిచాడు. ఏ పరిస్థితుల్లో ఆరాధించాడంటే ప్రతి పరిస్థితిలో దేవుని మీద ఆనుకొని ఆధారపడ్డాడు, దేవుని మీదే ఆనుకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని సన్నిధిలో ఎక్కువ దావీదు స్తుతించడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. చాలామంది లెగిస్తే ప్రార్థనలు చేస్తాం, కానీ దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి, ఉపకారాలన్నిటిని బట్టి కూడా మనం స్తుతించడం చాలా తక్కువ. చాలామంది వారి ప్రార్థనల ప్రారంభం ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ ఇక మొదలు పెడతారు. ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ప్రార్థన లిస్టు. ఇంకా అదంతా కూడా మన కంఠత వాక్యం అప్పచెప్పినట్టుగా, పాఠం అప్పచెప్పి పిల్లోడు మాస్టర్కి పాఠం అప్పచెప్పినట్లుగా అది కావాలి, ఇది కావాలి, అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పి పెద్ద లిస్ట్ ఒకటి పెట్టేసి ఇదంతా నువ్వు చేస్తావు అని చెప్పేసి యేసునామములో అడుగుచున్నాం ప్రభు అని చెప్పేసి అంటాం, కానీ చేసిన మేలులను బట్టి ఎప్పుడన్నా ప్రభువుని స్తుతించామా? చాలా చిన్న థ్యాంక్స్ చెబుతాం అంతే, ఇంకా అంతకు మించి ఎక్కువ చేయలేము మనం. కానీ ప్రియులారా, దేవుని సన్నిధిలో ఒక రోజున ఒక పాస్టర్ గారు ఇలాగే ఈ సంవత్సరాంతపు కూడికలో ఒక విశ్వాసి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, ఏం చేశాడండి పాస్టర్ గారు మా జీవితంలో? ప్రభు మేము అడిగింది ఏది మాకు ఇవ్వలేదు, ఏది మేము పొందుకోలేకపోయామని చెప్పంటే ఆ పాస్టర్ గారు చెప్పారంటే, సరే ఇంటికి వెళ్ళి నువ్వు ఒక పని చేయమ్మా, ఒక పెన్ను పేపర్ తీసుకొని ఈ సంవత్సరంలో నీకు దేవుడు ఏం మేలు చేశాడో వాటి మీద పెన్ను పేపర్ తీసుకొని రాసుకొని రమ్మంటే ఆవిడ జనవరి 1st తారీఖు వెళ్ళిపోయి ఆలోచన చేస్తూ ఉంది. ఆ రోజు పలానా మా అబ్బాయి బండి మీద వెళ్తుంటే పెద్ద ప్రమాదం తప్పింది, ప్రాణాపాయం తప్పింది, దేవుడు ఏదో ఒక మేలు చేశాడు. మా ఆయన పనికి వెళ్ళినప్పుడు అక్కడ చేలో ఏ అపాయం
పాము తొక్కాడు, ఏ అపాయం జరగకుండా దేవుడు కాపాడాడు, రాసుకుంది. ఇలా ఒక్కొక్కటి రాసుకుంటూ వస్తే చాలా మేలులు కనపడతా ఉన్నాయి. ఆ పేపర్ చింపేసి ఎందుకు చేయలే, దేవుడు నా జీవితంలో చాలా మేలు చేశాడు కానీ నేను మర్చిపోయానని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పింది. చాలామంది అనుకుంటాం మనకి ఏదో ఒకటి బిగ్ టార్గెట్, పెద్ద టార్గెట్ ఒకటి పెట్టుకుంటాం, అది అవ్వలేదని చెప్పేసి ఇంకా దేవుడు ఏ మేలు చేయలేదని మనం అనుకుంటే అది పొరపాటు. నేనంటాను, దేవుడు ఏ మేలు చేయకపోయినా ఈరోజు మనం బ్రతికున్నామంటే అది గొప్ప మేలు కాదంటారా? అమ్మ ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. అది గొప్ప మేలు కాదంటారా? మనం బ్రతికున్నామంటే అది మేలే. నేటికి సజీవులుగా ఉన్నామంటే అది దేవుని మేలు, దేవుడు చేసినటువంటి ఉపకారాలు, దేవుడు చేసినటువంటి మేలులు, దేవుని యొక్క మేలులు అనుభవిస్తున్నటువంటి నీవు ఎప్పుడూ దేవుని స్తుతించే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడూ కూడా దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. దేవునిని బట్టి అతిశయించేవారుగా ఉండాలి. దేవుడే మన బలముగా, మన బలమైన కోటగా, దుర్గముగా మన ప్రభువుని ఏం చేయాలంటే ఆయన కలిగి ఉండడానికి మనం ఎప్పుడు కూడా, ఇంకా చెప్పాలంటే దేవుని మనం గెలిపించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ మనం ఓడిపోయాం అనుకోండి, మన దేవుణ్ణి ఓడించిన వాళ్ళు అవుతాం, లేదా దేవునికి అవమానం తెచ్చిన వాళ్ళు అవుతాం. కనుక దేవుని మనం గెలిపించే వారముగా, అంటే మన నీతి ప్రవర్తన, మన పరిశుద్ధ ప్రవర్తన ద్వారా మనం జీవించినప్పుడు దేవుని గెలిపించినట్లు ఉంటాం. దేవుడు చాలాసార్లు దావీదు జీవితంలో చాలా మేలు చేశాడు. దావీదు జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడంటే ఎంత గొప్ప కార్యాలు చేశాడు. అయితే ఈ కార్యాలన్నిటిలో కూడా దేవుని జ్ఞాపకం చేసుకొని, దేవునికి ప్రార్థన చేసి, దేవుని మీద ఆధారపడే దేవుని శక్తి ద్వారానే గొప్ప కార్యాలు చేశాడు. అయితే గుర్తుపెట్టుకో, ద్వితీయోపదేశకాండంలో అంటాడు, 11వ అధ్యాయము 11, 12 వచనాలు చదివితే ఒక మంచి మాట అక్కడ రాయబడుతుంది. చదువుతారు ఎవరైనా? చదవండి. 11, 12 వచ్చింది. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. చాలండి. ఇక్కడ రాయబడుతున్న మాట, మీరు నది దాటి స్వాధీనపరచుకోవడానికి వెళ్ళుచున్నటువంటి దేశం ఎలాంటి దేశం అంటే అండి, కొండలు లోయలు కలిగినటువంటి దేశం. మనం వెళ్ళినటువంటి, మనం దాటి వచ్చేసినటువంటి రోజులేంటో మనకు తెలుసు కానీ రాబోయే రోజులేంటో మనకు తెలియదు. అందుకని ప్రభువారు అంటున్నారు, ఇదిగో మీరు వెళుతున్నటువంటి దేశము, అందులో కొండలు ఉంటాయి, అందులో లోయలు కూడా ఉంటాయి. అంటే ఎత్తు ఉంటుంది, పల్లం ఉంటుంది. మీ జీవితంలో సంతోషం ఉంటుంది, బాధ కలిగించే పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ వాటన్నిటిలో ఏం చేయాలంటే మీరు నన్ను కలిగి ఉండాలి. చాలామంది సంతోషంగా ఉన్నప్పుడు మంచి మీటింగ్ పెట్టేస్తారు, కానీ బాధలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దేవుని మీద. ఈరోజు ఒక ఆవిడ సాక్ష్యం చెబుతుంది, నిన్న సాక్ష్యం చెబుతుంది ఒక ఆవిడ సంఘంలో. కుటుంబంలో సమస్య వచ్చిందని చెప్పి అసలు దేవుణ్ణి విడిచిపెట్టేద్దాం అనుకుందంట. ఎందుకమ్మా అలా చేసావంటే, నాకు చాలా బాధ వేస్తుందండి, చాలా దుఃఖం వేస్తుందండి అని చెప్పేసి ఆవిడకున్నటువంటి బాధలన్నీ చెప్పుకుంటూ వస్తుంది. ఏదో జరగలేదని, వారు అనుకున్నది జరగలేదని చెప్పేసి దేవుణ్ణే ప్రక్క పెడితే ఇంక నీకెవరు సహాయం చేస్తారు? అసలు దేవుడే వద్దు అనుకుంటే దేవునితోనే పని లేదన్నట్టుగా నువ్వు జీవించావు. వీలైతే ఆయన బ్రతిమలాడుకోవాలి, ఆయన పాదాలు పట్టుకొని ప్రభా ఆయన కనికరం కొరకు అడిగితే ఆయన చిత్తానుసారం చొప్పున, ఆయన సంకల్పాన్ని బట్టి టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభువు చేస్తాడు. మనకేంటంటే ఓపిక నశించిపోతుంది ఈ మధ్యకాలంలో ప్రజలకి. ఎలాంటి ఆన్సర్లు అంటే ప్రజలకి రెడీమేడ్ ఆన్సర్లు కావాలి. ప్రార్థన చేసి కళ్ళు మూసి తెరిసే లోపల అన్ని అద్భుతాలు జరిగిపోవాలన్నమాట. అలాంటి వాటికి అలవాటు పడిపోయి అటు ఇటు పరిగెత్తుతూ జనాలు ఏమైపోతున్నారంటే ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలు వారు పాడు చేసుకుంటున్నారు. దావీదు ఎంత గొప్పోడు అంటే చాలా గొప్పోడు. ఎంత గొప్పోడు అంటే దావీదుని గురించి మనం బైబిల్లో చదువుతాం, సమూయేలు గ్రంథంలో చదవవసరం లేదు కానీ అక్కడ ఒక మాట రాయబడుతుంది. దావీదు అంటే అండి సింహాన్ని జయించాడంట. తెలుసా మీకు? చదివారు ఎప్పుడన్నా? సింహాన్ని చంపేశాడంట. దావీదు ఎలుగుబంటుని చంపాడంట. దావీదు ఇంకెవరిని చంపాడు? ఎవరో చెప్పారు, గొలియాతును కూడా చంపాడు. కానీ దావీదు జీవితంలో అన్ని అద్భుతమైన విజయాలే, కానీ ఒక చిన్న విషయంలో గెలవలేకపోయాడు. ఎక్కడ? బెత్షెబా దగ్గర గెలవలేకపోయాడు. దావీదు చాలా బలవంతుడే, ఆధ్యాత్మికమైనటువంటి బలం ఉంది. కానీ అపవాదికి తెలుసు నీ ఆత్మీయ జీవితం, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎదగనివ్వకుండా,
నీ వీక్ పాయింట్ ఏంటో, నీ బలహీనత ఏంటో, ఎక్కడ నువ్వు లోబడిపోతావో, ఎక్కడ నువ్వు లొంగిపోతావో నీకన్నా వాడికి బాగా తెలుసు కనుక నీ ముందు తీసుకొచ్చి ఆ ఎర్ర పెడతాడు. చిన్నపిల్లోడిని నా దగ్గరికి రమ్మంటే, ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నారు, నాకు తెలియదు, కొత్త పిల్లలు వాళ్ళు, కానీ వాళ్ళు నా దగ్గరికి రప్పించాలంటే నా దగ్గర ఒక చాక్లెట్ ఉండాలి. చాక్లెట్ చూపిస్తే ఖచ్చితంగా చాక్లెట్ అంటే పిల్లలకి ఇష్టం, చాక్లెట్ కోసం అయినా వస్తారు. అపవాది కూడా ఏం చేస్తాడంటే అలా ఎర్ర చూపిస్తూ ఉంటాడు. నీకు నాకు ఎక్కడ ఏ వీక్ పాయింట్ ఉందో, ఏది నీకు ఇష్టమో ఆ వీక్ పాయింట్ చూపిస్తాడు, ఎర్రేస్తూ ఉంటాడు. మనం అనుకుంటాం ఇది ఎర్ర అనుకొని గబగబా చేప వెళ్ళిపోతుందంట, దానికి గేల ఉంటుందన్న విషయం తెలియక పాప వెళ్ళి దాంట్లో చిక్కుకుపోతూ ఉంటాడు. అపవాది ఏం చేస్తున్నాడంటే ఎక్కడో దూరం నుంచి చూస్తూ, చూడకూడని దృశ్యాన్ని చూస్తూ, మేడ మీద నుంచి చూడకూడని దృశ్యాన్ని చూసి బలవంతుడైనటువంటి దావీదు, ఆ సింహపు గుండి కలిగినటువంటి దావీదు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏమైపోయాడంటే పాపములో పడిపోయి దేవునికి అవిధేయులుగా మార్చబడ్డాడు. తర్వాత చాలా ఏడ్చాడు. ప్రియులారా, మన భక్తి జీవితాన్ని కట్టుకోవడం చాలా కష్టమైందండి. చాలా మనం ఏం చేయాలంటే పడిపోతే కనుక మరలా దాన్ని పునరుద్ధరించుకోవడానికి చాలా కష్టం అవుతుంది. దాని కొరకు మనం చాలా ప్రయాసపడాలి, చాలా కన్నీరు గార్చాలి, ప్రార్థన చేయాలి. దాని నుంచి బయటపడడం కొరకు ఆ యొక్క పోగొట్టుకున్నటువంటి ఆధ్యాత్మిక స్థితిని సంపాదించుకోవడానికి. కొండ మీదకి ఎక్కి కింద పడిపోయాం అనుకోండి, ఆ కింద పడితే మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి జీవితం? హలో, ఒక ఎత్తైన కొండ ఎక్కామండి, అక్కడ నుంచి కింద పడిపోయాం, మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయ్యిద్ది మనకి? చివరి కొండ మీద నుంచి అక్కడే స్టార్ట్ అయిద్దా? ఎక్కడ పడ్డాం అక్కడ స్టార్ట్ అయిద్దా? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మళ్ళా ఫస్ట్ మెట్ నుంచి స్టార్ట్ చేయాల్సిందే. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం దేవునికి ఏ పరిస్థితిలో కూడా మనం దిగజారకూడదు. ఒకళ్ళు దిగజారిపోయినటువంటి పరిస్థితులు వస్తే మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దావీదు దాన్ని సరి చేసుకోవడానికి మళ్ళీ చాలా రోజులు పట్టింది. ఒక రోజున పట్టడం కాదు, ఏం చేస్తున్నాడంటే పైకి రాజు గనక ఆ పడిపోయిన స్థితిలోంచి కవర్ చేసుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. నేను రాజును కదా నాకేంట్లే అనుకుంటూ, అది ఆ రహస్యంగా చేసింది ఎవరికి తెలియదు. ఆ విషయం దావీదు చేసినటువంటి పాపం ఎవరికి తెలియదు, కానీ ఆ రహస్యంగా తను చేశాడు కనుక తను రాజు కనుక నేను ఏదైనా చేయొచ్చు, నేను ఎలాగైనా బ్రతకవచ్చు, నేను రాజును కనుక అనుకున్నాడు. కానీ దేవుడు మాత్రం దావీదు పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, దావీదు పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు కనుక దావీదు అలా పాపంలో ఉండిపోవడమే ఇష్టం లేదు, కానీ తన జీవితాన్ని మార్చుకొని దేవుని సన్నిధిలో దేవుని కొరకు బ్రతకాలన్నటువంటి ఆలోచన విధానంతో దేవుడు ఏం చేశాడు? నాతాను ప్రవక్తను పంపించి మరలా గద్దించి అతని జీవితాన్ని సరిచేసి 51వ కీర్తన, ఆ కీర్తన అంతా కూడా చదివితే దావీదు అంటాడు, దేవా నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు ప్రభు అని చెప్పి చాలా ఏడ్చి కన్నీరు గార్చి పశ్చాత్తాపడి మరలా తన జీవితాన్ని ప్రభువులో కట్టుకుంటాడు. ఒకవేళ 2024వ సంవత్సరం ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితం ఎలా ఉంది? దేవునిలో నీవు ఉంటే అందుని బట్టి నీకు దేవునికి మహిమ కలుగుతుంది. ఒకవేళ అలా లేకపోతే మన జీవితాలు ఈ 2025వ సంవత్సరం మనం ఎలా ఉండాలంటే దేవునిలో మన జీవితాలు కట్టుకునేటువంటి వారముగా ఇదే మాట చెప్పగలగాలి. నేను ఏ పరిస్థితిలో ఉన్నా, దేవా ఇదిగో నాకున్నటువంటి కష్టంలో నష్టంలో దేవా నిన్ను స్తుతించుకుంటూ ఈ పరిస్థితులన్నీ జయించుకుంటూ ఏ పరిస్థితి నా మీద ఏలుబడి చేయకుండా, ఏ పాపం, ఏ శాపం, ఏ ఒక్క అవిధేయత నా మీద ఏలుబడి చేయకుండా నేను నిన్ను స్తుతించుకుంటూ నా ఆత్మీయ పరుగు పందెంలో ముందుకు వెళ్ళేటువంటి భాగ్యాన్ని దయచేయి ప్రభు అని మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే ప్రార్థన, దేవుని బ్రతిమలాడుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 13వ వచనంలో అనుకుంటా అంటాడు, ఏమంటాడు? వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నానని చెప్పి ఆయన చెప్పినట్లుగా వెనక్కి పోయి పాతవి మనం మర్చిపోదాం. అయిపోయిన వాటి గురించి బాధపడి చాలామంది పోయినసారి ఇలా చేయలేకపోయాను, అలా చేయలేకపోయాను, దాని గురించి బాధపడడం వల్ల నేను నిరీక్షణ కోల్పోవడం తప్పితే ఏం లేదు. నీ ముందున్న దాని కొరకు ఈ సంవత్సరం కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఈ నూతన సంవత్సరాన్ని మనం ప్రారంభించవలసిన వారం అంటున్నాం. ఈ 34వ కీర్తనలో మనం చదువుకున్న మాటలో ఒక మాట ఏమని ఉంటుందంటే దావీదు మాట్లాడుతూ అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. ఇంకొక మాట కింద వచనంలో ఏమంటాడంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని స్తుతించే వారముగా ఉంటే
భయాలలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. చాలామందికి భవిష్యత్తును కూర్చున్నటువంటి భయం, రాబోయే దినాల్లో ఎలా ఉంటుందో ఇప్పుడే మర్యాద పెట్టుకుంటారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడే మర్యాద పెట్టుకొని బెంగ పెట్టుకొని ఉంటారు. గుర్తుపెట్టుకో, నువ్వు దేనికైతే భయపడుతున్నావో అదే నీ మీదకి వస్తుంది. భయాన్ని విడిచిపెట్టండి. యోబు భక్తుడు 4వ అధ్యాయం అనుకుంటే యోబు గ్రంథంలో అంటుంది, యోబు దేనికైతే భీతి చెందాడో, దేని విషయంలో భయపడిపోయాడో అదే అతని మీదకి వచ్చిందంటే. ప్రియమైన దేవుని భయాలు ఏం చేస్తాయి అంటే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి చూస్తూ ఉంటాయి. అపవాది కలిగించేటువంటి ఆ భయాలు, అపవాది పెట్టేటువంటి భయాలు ఒక వ్యక్తి విశ్వాసి ఆధ్యాత్మికమైనటువంటి శిఖరాలు ఎక్కనివ్వకుండా ఏం చేస్తుందంటే భక్తి ఆత్మీయ జీవితాలు పాడు చేస్తాయి. ఇక్కడ అంటాడు, ఏమంటాడంటే, నేను దేవునికి మొర్రపెట్టగా నాకు భయం, ఆయన యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను అని చెప్పి రాయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు మనతో మాట్లాడి మనకు జవాబు ఇస్తాడు. మన ప్రతి పరిస్థితిలో దేవుడు మనకు సహాయం చేస్తాడు కనుక మనం దేవుని మీద ఆనుకుంటూ దేవుని మీద ఆధారపడవలసిన వారం అంటున్నాం. ఇంకొక మాట కూడా మనం చూస్తే ఆ కింద వచ్చిన అంటాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలుగుతుంది అండి? వెలుగు కలుగుతుంది. ఈ 2025వ సంవత్సరం ప్రియ దేవుని బిడ్డ, మనం దేవుని వైపు చూద్దాం. మన ముఖాలు వెలిగించబడాలంటే, మన ముఖాలు దేవుని సన్నిధిలో ప్రకాశించేటువంటి జ్వాలలుగా మనం ఉండాలంటే, అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు మనం అనుభవించాలంటే నువ్వు ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూస్తే మనం బ్లెస్ అవుతాం. మనుషుల వైపు చూస్తాను, అమ్మా నాన్నకి ఏది అవసరం వచ్చినా అమ్మా నాన్నకి ఫోన్ చేసి, అమ్మా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, పద్దాకం విసిగించమాకండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది అవసరం వచ్చినా నీ భర్త నీ భార్య మీరు కష్టపడండి, సంపాదించుకోండి. లేని దాని కొరకు వాళ్ళకు ఉందని, వేరే వాళ్ళకు ఉందని, నీకు లేదని ఎక్కడా బాధపడక నీకున్న దాన్ని బట్టి సంతృప్తి చెందుతూ నువ్వు దేవుల్లో ఆనందించగలిగితే ప్రియ దేవుని బిడ్డ, ప్రభు నువ్వు చాలా తృప్తిగా జీవించు. ఈనాడు చాలామంది తృప్తి లేని జీవితాలు. ఎందుకోసం అంటే వాళ్ళకి ఏదో లేదని, ఎవరికో ఏదో ఉందని బాధ కలిగి తృప్తి లేని జీవితాలు జీవిస్తూ ఉన్నారు. కానీ అలా కాదు. దేవుని సన్నిధిలో ప్రియ నీకు ఉన్నటువంటి స్థితిని బట్టి తృప్తి కలిగి నువ్వు దేవుని బట్టి సంతోషం కలుగు. ఇతరులు దేవుని లేక వారు ఇతరునికి దేవుని కలిగి లేక ఉన్నారు, కానీ నువ్వు దేవుని కలిగి ఉన్నావు కనుక ఆ స్థితిని బట్టి దేవుని సన్నిధిలో ఆయన స్తుతించు. దేవుని వాక్యం అంటుంది, ఆయన వైపు చూసిన వారందరికంటండి వెలుగు కలుగుతుంది అంటండి, వారి ముఖాలు ప్రకాశిస్తాయి అంటండి. ప్రియులారా, ఈ ముఖ ప్రకాశవంతమైనటువంటి ఈ ముఖ కాంతి మన ముఖాలు చూసినప్పుడు ఏమైందంటే, కొన్ని ముఖాలు చూస్తే ఒళ్ళిపోయిన ముఖాల్లాగా, ఎండిపోయిన ముఖాల్లాగా విచారపడిపోతావు, ఎప్పుడు ఏడుపు ముఖాలు పెట్టి అలా కొంతమంది ఉంటారు. అలా కాదు, నువ్వు దేవుని వైపు చూసావనుకో ఏ పరిస్థితులు ఉన్నా సరే నీ ముఖం ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. యోబుని చూస్తే ప్రియులారా ఎంత గొప్ప ఆశ్చర్యం వేస్తుంది అంటే, ఉన్నా అలాగే స్తుతించాడు, లేకపోయినా అలాగే ఏం అసలు అతని యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడ మార్పు అనేది రాలా. చాలా సింపుల్గా మాట్లాడతాడు. ఆ యోబు గ్రంథాన్ని చదివితే ఎంత సింపుల్గా ఉందంటే, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకొనిను ఆయనకే స్తుతి కలుగును గాక. ఎంత ఈజీగా చెప్పేశాడండి ఆ మాట. మనం చెప్పగలం ఆ మాట? అసలు ఎంత నిట్టూర్పులు విడుస్తామంటే, ఏదన్నా చిన్నది జరగలేదు మాట్లాడితే దేవుడు మమ్మల్ని మర్చిపోయాడండి, దేవుడు మాకు ఆయన మమ్మల్ని చూడట్లేదు, ఏంటో ఏదో పెద్ద నష్టం జరిగిపోయినట్లుగా. ప్రియమైన దేవుని బిడ్డారా, యోబు జీవితంతో పోల్చుకుంటే మనకు జరిగేవన్నీ కూడా చాలా చిన్నవండి, అవి చాలా చిన్నవి. కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, మనం ఏ స్థితిలో ఉన్నా సరే మనం దేవుని వైపు చూడడం మనం నేర్చుకుంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, దేవుని స్తుతించాలి. ఈ మాట ఎప్పుడు స్తుతించాలి? కష్టంలో దేవుని స్తుతించాలి, నష్టంలో స్తుతించాలి, ఏ పరిస్థితిలో ఉన్నా. అందుకని అంటాడు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా ఆనంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థనా విజ్ఞాపనలు చేయొచ్చు. దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థనలు చేసి కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక దేవుని సన్నిధిలో ఆయన పిల్లలుగా ఈ 2025వ సంవత్సరంలో ఎలా ఉండాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పే వరముగా మనం ఉండాలి. ప్రతి విషయంలో దేవుని మీద ఆనుకునే వరముగా మనం ఉండాలి. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడే వారుగా ఉండాలి. మనకున్న బలహీనతలు అందుకని గుర్తుపెట్టుకో, ఈ మాట మనసులో పెట్టుకోండి.
ఎప్పుడు మనం మనుషులం కనుక మనల్ని మనం చూసుకుంటాం, మన టాలెంట్ మనం చూసుకుంటాం, మన సామర్థ్యాన్ని మనం చూసుకుంటాం. ఈ దేవుని బిడ్డ గుర్తుపెట్టుకో, మన సామర్థ్యాన్ని చూసుకున్నంతసేపు ఏమవుతుందో తెలుసా, మనం బలహీనులు అని, మనం చేయలేమని మనకు అర్థమైపోతుంది. అదే మన సామర్థ్యాన్ని పక్కన పెట్టేసి మనల్ని మనం చూసుకోవడం మానేసి దేవుని వైపు మనం చూసుకున్నాం అనుకోండి,